నమస్కారం అండి. ఈరోజు నా జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు కొంతమంది పేదవారికి ఉచిత వైద్యం అందించాలని మదర్ హాస్పిటల్ నుండి హాస్పిటల్ వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు పూర్తిగా సహకరించి ఈరోజు చాలామందికి మా క్రీస్తు రక్షణాలయం చర్చిలో ఈరోజు చాలామందికి ఉచితంగా వైద్యం చేయడం జరిగింది. నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాను. నేనేంటి, నా స్థితి ఏంటి, ఈరోజు ఇలాంటి ఉన్నతమైన స్థానంలో ఇలాంటి ప్రజాసేవలో ఇలాంటివి కూడా చేస్తే అభివృద్ధి పదంలో ముందుండడానికి ముఖ్య కారకులము అవుతామని ఆలోచన కలిగి నేను ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం జరిగిందండి. నిజంగా భగవంతుడి ఆశీస్సులు నాకు ఉన్నాయి. అలాగే నా రాజానగరం నియోజకవర్గం ప్రజలందరూ కూడా వారి చల్లని బ్లెస్సింగ్స్ అందించడం, వారు చక్కని మనసుతో చక్కని సలహాలు సూచనలు కల్పిస్తూ నా రాజకీయ జీవితంలో ముందడుగుగా వెళ్తుండగా నాకు సపోర్ట్గా నిలబడుతున్నటువంటి నా రాజానగరం నియోజక ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఉదయం నుంచి కూడా నేను చర్చికి వెళ్ళి వచ్చి 10 గంటలకి ఇంట్లో కూర్చున్నానండి. 10 గంటల నుంచి కూడా అభిమానులు వస్తూనే ఉన్నారు. అక్క నేను ఇంతమందిని సంపాదించుకున్నానా అని నేనే షాక్ అయ్యాను. నిజంగా వారందరికీ కూడా నేను చాలా రుణపడి ఉంటాను. నిజంగా నా ఓపుకున్నంతకాలం నాకు శక్తి మించిపోయే వరకు కూడా నీతి నిజాయితీగా పనిచేస్తాను. ఎక్కడ అన్యాయం జరిగినా ముందుంటాను. ప్రతి మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా స్పందిస్తాను. ప్రతి అమ్మాయిల పక్షమున నిలబడతాను. భార్యాభర్తల విషయంలో వారి జతపరచడానికి నా వంతు సపోర్ట్గా కృషి చేస్తాను. ఇలాంటివన్నీ చేయుటకు ముందుగా నేను ఉంటానని మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నాను. నా రాజకీయ భవిష్యత్తుని అంతా ప్రజల సకమైతే భగవంతుడు పూర్తి సహకారంతో ముందుకు వెళుచుండగా నా రాజకీయ నాయకులు రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులు బత్తుల బలరామకృష్ణ గారు, అలాగే మా రాజానగరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు, అలాగే ముఖ్యులు అందరూ కూడా మా గౌరవనీయులు రాష్ట్రంలో మినిస్టర్గా ఉన్నటువంటి గౌరవనీయులు శ్రీ పెందుర్తి వెంకటేష్ గారు, వీళ్ళందరి సపోర్ట్ నాకు ఉన్నది కనుకనే ఈరోజు నేను ధైర్యంగా ఇలాంటి ప్రోగ్రాం చేయడానికి కృషి చేసి ముందుకు రావడం జరుగుతుంది. నా వెన్నట్టుకొని ఉన్న ప్రజలందరికీ, నా నాయకులకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఉదయం నుంచి కాకుండా ఇప్పుడు సాయంత్రం మా రుడా చైర్మన్ గారు అలాగే బత్తుల బలరామకృష్ణ అన్నగారు వస్తానని చెప్పారండి. ఇప్పుడు త్వరలో వస్తున్నారు. వారు వచ్చిన తర్వాత కేక్ కటింగ్ జరిపించి మిగతా కార్యక్రమం చేయడానికి సిద్ధపాటు కలిగి ఉన్నాను. వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే నాకు ఉన్న దాంట్లో నుంచే కొంతమంది భర్త చనిపోయిన స్త్రీలకు ఒక 50 చీరలు కొనడం జరిగింది. ఈరోజు నాయకుల చేతుల మీదుగా ఆ చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది నేను ఎక్కడ అన్యాయంగా దొంగిలించి కాదు, నీతి నిజాయితీగా మా కష్టార్జితంలో ఉన్నదే పేదలకు పెట్టడానికి నా సహకారంతో ముందుకు వచ్చాను. అందుకే దేవుడు నన్ను ఇలాంటి ఉన్నతమైన శిఖరాలకి ఎదగడానికి ముఖ్య కారణమని తెలియజేసుకుంటున్నాను. మేడం, మీ రాజకీయ పక్షంలో ప్రతి ఫ్లెక్స్లో కూడా పెందుర్తి వెంకటేష్ గారు, ఇప్పుడు ఉన్న బొడ్డు వెంకటరమణ చౌదరి గారు, అలాగే ఇప్పుడు ఈవేళ మీ జన్మదినంలో కొత్త వ్యక్తి కూడా మీ ఫ్లెక్స్లో కనిపిస్తున్నారు, కంబాల శ్రీనివాస్ గారు. ఏంటి మేడం మీరు? నేను హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరపు నుండి మహిళా దినోత్సవం జరిగినప్పుడు నేను కంబాల శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగిందండి. ఆయన కొత్తగా బీజేపీలో నాయకత్వం తీసుకొని మంచి కార్యక్రమాలు చేస్తున్నారని తెలిసి నేను కొత్తగా వెళ్ళి, ఎందుకంటే కూటమి ప్రభుత్వం కనుక నేను కొత్తగా వెళ్ళి ఆయన పరిచయం చేసుకోవడం జరిగింది. చేసుకొని, సార్ ఇలాగా మేము మహిళా దినోత్సవం చేసుకుంటున్నాం, మీరు మాకు మహిళల తరపున మాకు కుక్కర్స్ ఇవ్వాలని ఒక 50 కుక్కర్లు మేము గిఫ్ట్గా అడగడం జరిగిందండి. వెంటనే ఆయన మీరు ఎవరో ఏంటో తెలియదు నాకు అనకుండా, కండవేల్ లక్ష్మి గారని నిన్ను ఫేస్బుక్లో సోషల్ మీడియాలో చూస్తానమ్మా, ఖచ్చితంగా నువ్వు అడిగింది మీ మహిళలకు వంట సామాగ్రి కాబట్టి నేను మీకు చేస్తాను, ఆ బహుమతి నేను ఇస్తానని ఆయన మాట ఇచ్చిన ప్రకారం మహిళా దినోత్సవం రోజున 50 మంది మేము ఆటల పోటీ పెట్టిన మహిళలకి 3rd ప్రైజు, 2nd ప్రైజు, ఫస్ట్ విన్నర్ లైన్ అందరికీ కూడా వారు కుక్కర్స్ ఇవ్వడం జరిగిందండి. అందుకు ఈరోజు కంబాల శ్రీనివాసరావు గారిని కూడా నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానించాను. నిజంగా ఆయన వాట్సాప్ స్టేటస్ మాకు ఏ నాయకుడు పెట్టరు, కానీ ఆ నాయకుడు నాకు స్టేటస్ పెట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన అన్నగారికి కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా కూటమి అంటే కూటమియే అదృష్టండి. కూటమి, ఈ కూటమి నిజంగా పేదల పాలిటి పెన్నిదిగా భావిస్తూ ప్రతి నాయకులు కూడా మంచి సపోర్ట్గా నిలబడుతున్నారని తెలియజేసుకుంటున్నానండి.